మహిళలు సాధికారత పొందుతుంటే నీకు తట్టుకోలేని పరిస్థితి. మహిళలు ఎంతసేపు ఇండ్లల్లో ఒంటిలు కుందేలుగానే ఉండాలి, లేకపోతే తాగుడుకు అలవాటు చేసి బానిసలు అయితే మానభంగం చేసి చేర్చి చంపేయబడాలనా నీ రాష్ట్రంలో, నీ రాజ్యంలో? ఇదే కావాల్సింది. ఏమి మహిళలకి ఆత్మాభిమానం లేదా, ఆత్మగౌరవం లేదా? ఈరోజు మహిళలు ఉద్యోగపరంగా, కూలీల పరంగా, విద్యార్థుల పరంగా ఏదో ఒక వస్తువు కొనుక్కోవడానికో, లేకపోతే ఆసుపత్రులకో, లేకపోతే గుళ్ళకు, గోపురాలకు ఇన్ని రకంగా ఏదో ఒక రకంగా వెళ్తారు. ఓ 2-3 నెలలు కొత్తగా ఉత్సాహం ఉంటుంది, పోనీయండి. వాళ్ళ ఆనందాన్ని ప్రభుత్వం ఇస్తుంది కదా. ప్రభుత్వం మేము వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడదలుచుకున్నాము. మీకు వచ్చిన నష్టం ఏంది? ఏవో వీడియోలు పెట్టి కర్ణాటకలో ఒక ఇష్యూ జరిగితే దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇట్లా జరుగుతోంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో అని మాట్లాడితే ఆ మాటలకు అర్థాలు లేవుతూ అని ఊస్తున్నారు జనాలు, నవ్వుకుంటున్నారు మీ వేదవేషాలకి. ఈరోజు అధికారంలోకి వచ్చినా కూడా మీ స్పీడ్ కొంచెం కూడా తగ్గుతలేదు కదా, ఇంకా వాక్చాతుర్యం పెంచినట్టున్నారు మీరు. వాక్చాతుర్యం కాదు, మేము చేసిన పనులని సమర్థించకండి, అవసరం ఉన్న చోట వ్యతిరేకించండి. కానీ అన్నీ తప్పులే అంటే వచ్చి 18 రోజులు కాలేదు, 10 ఏళ్లలో మీరు ఏం చేయండి, 10 రోజులలోనే మేము ఏం చేయకపోతే అనేది మీరు వ్యతిరేకిస్తారు మమ్మల్ని. 28వ తారీఖున 5 లక్షల ఇళ్లకి శ్రీకారం చుట్టబోతుంది. అప్లికేషన్లు తీసుకోబోతున్నాం. 15 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి, అవన్నీ క్యాన్సిల్ చేసి కాంగ్రెస్ పార్టీ 3 రకాల ఇంటి గృహానికి సంబంధించినటువంటి 3 వివిధ రకాలుగా మేము ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే 500 రూపాయలు రైతుకి ఇస్తానటువంటి బోనస్ని కూడా 28వ తారీఖు వరకు మేము అమలు పరుస్తాం. అలాగే రైతు రుణమాఫీ కూడా 28వ తారీఖు వరకు మేము ప్రక్షాళన ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నీ దానికి లెక్కపత్రం ఉంటుంది కదా. తెలంగాణ ఇవ్వలేదు 9వ తారీఖున అనౌన్స్ చేశారు, 10వ తారీఖున మాకు జీవో పాస్ చేయలేదంటే అట్లా కాదు కదా. మీరు అన్నీ అప్పుల కుప్ప చేసి పెట్టిపోయినరు, మొత్తం స్కాములు చేసినారు. దాన్ని కొంచెం సవరణ చేసుకొని ఎలా వెళ్ళాలి అని. నువ్వు 1000 ఎకరాలోనికి రైతు బంధు ఇస్తే లేనటువంటి బల్సినోనికి రైతు బంధు ఇస్తే నష్టం లేదు, కానీ మహిళలకు ఉచిత బస్సు ఇస్తే నష్టం అంట. అది ఆటో కార్మికులతో లొల్లి చేపిస్తారు. నేను ఆటో సోదరులకు కూడా నేను అనొద్దు, ఎవరిదైనా కడుపు పేదోడు కడుపు నిండా తినాలి, ఉండాలి. ఈరోజు మీటర్లన్నీ తీసేసారు మీరు. ఒకటి గీడ్ నుంచి 2 కిలోమీటర్లు పోవాలంటే 100 రూపాయలు అడుగుతారు. అయితే పేదోడు పోగలుగుతున్నాడు ఆటోలో? నేను ఇంకోటి అడుగుతా, ఈ బస్సు దిగినాక గల్లీలలో 1 కిలోమీటర్ రేడియేషన్లలో బస్సు మన ఇంటికి వచ్చి దింపదు. ఆనాడు ఆటోలు ఎక్కినోడు ఈరోజు కూడా అదే బస్సు దిగినాక ఆటోలో పోతాడు. బస్సులు ఎక్కినోడు ఎప్పుడు కూడా ఆటోలు ఎక్కడు. వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల కోసం బస్సులలోనే ప్రయాణం చేస్తారు. మరి సురక్షితమైన ప్రయాణం. ఇంకోటి ట్రాఫిక్ పొల్యూషన్ కూడా తగ్గించవచ్చు, అవునా కదా. 10 బండ్లు వేసుకొని పోయేటాడు 10 మంది ఒక్క బస్సులు ఎక్కుతారు కదా. మరి ఈ రకంగా ఇన్ని విధాల మేలు చేస్తున్నటువంటి మేము ఆ మాత్రం కొంచెం మహిళలకి సంతృప్తి కల్పించేటటువంటి ఒక పథకాన్ని తీసుకొని వస్తేనే మీరు ఓర్వలేనోళ్ళు. ఈరోజు రేపు పొద్దున మహిళల సాధికారత ఇంకా పెరిగితే మీరు మా మీద ఇంకేం చేస్తారు మీరు? నేను ఒక మహిళగా అడుగుతున్నా. ఈరోజు నేను ఆ రోజు మొదటి రోజే బస్సులో ఎక్కి అందరిని అడిగిన, నేను అడుగుతున్నా. మహిళలు కూడా కొంతమంది వ్యతిరేకంగా ఉండొచ్చు, మాకు ఇవన్నీ ఉచితాలు అవసరమా, రేపు పొద్దున ఇవే మా మీద భారం పడతాయి అని అనుకుంటే నేను మీరు మీ దగ్గర డబ్బు అదనంగా ఉంటే మీరు ప్రభుత్వానికి ₹1 సాయం చేయాలంటే కొని వెళ్ళండి, మీకు ఎవ్వరు అబ్జెక్షన్ చేయరు. నువ్వు టికెట్ తీసుకుంటా అంటే వద్దంటారా? మీరు ఉచితంగా ప్రయాణం చేయకండి. కొంతమంది స్వచ్ఛందంగా టీచర్ మాకు ఉచితం వద్దు, మేము డబ్బులు కట్టే ప్రయాణం చేస్తామన్నారు, స్వచ్ఛందంగా వచ్చారు. వాళ్ళకి నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఉచితంగా చేసే వాళ్ళని చేయనియండి. ఒక 10 రోజులు చేస్తారు, 20 రోజులు చేస్తారు, నెల రోజులు చేస్తారు, 2 నెలలు చేస్తారు, 3 నెలలు చేస్తారు. ఆ తర్వాత ఇండ్లలో ఏం పనులు ఉండవా? మనకు ఉంటాయి కదా. రోజు పొద్దుమూకుల బస్సులలో తిరగాలని షోక్ ఉంటుంది అందరు. కాస్త కొత్తలో ఉంటుంది. నేను గుళ్ళకు పోవాలి, గోపురాలకు పోవాలి. ఇంకోటి గుళ్ళకు పోయినా ₹1 దేవాదాయ శాఖకి ఆందానే జరుగుతుంది కదా. ఆడ పోయినోడు ఎవరు ఊరుకోడు కదా. ₹1 హుండీలో వేసి దండం పెట్టుకొని వస్తారు. ఆడ పోతే చిన్న చిన్న షాపులు ఉంటాయి, ఆడ ఏదో కొనుక్కొని ఆ చిన్న చిన్న షాపులలో కూడా ఉపాధి కల్పిస్తారు. దాని ద్వారా మళ్ళీ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇది రీసైకిల్ అవుతుంది కదా. నువ్వు ₹10 టికెట్ మిగిలిస్తే ఆ ₹10 ఏదో రూపంలో వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు కదా. మేము ఇచ్చిన 2,500 రేపు పొద్దున ఇవ్వబోయే 2,500 కూడా వాళ్ళు ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి మళ్ళీ రెవెన్యూ జనరేట్ చేసేవాళ్ళే కదా. కొంత నష్టమైన ఈరోజు ఆర్టీసీకి నష్టం అన్నారు. ఆర్టీసీ మీద నష్టం వేయదు, మేము టికెట్ కట్ చేసి ఇస్తున్నాం. ఆ టికెట్ల ధనాన్ని మొత్తం మేము మళ్ళీ ప్రభుత్వం ద్వారా ఆర్టీసీకి ఇస్తాం ఆ ఫండింగ్. డోంట్ వరీ, మీరేమి ఆర్టీసీ నష్టాల్లోకి పోతుందని ఏదో కొత్త రకమైనటువంటి కిటుకు తీసుకొని వచ్చి తేలుకోడిలాగా కుట్టే ప్రయత్నం మీరేం చేయకండి. ఎక్కడ నష్టం ఉన్నా నష్టాన్ని ప్రభుత్వం భరిస్తూ ఆదాయాన్ని జనరేట్ చేసే విధంగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీరు చేసిన 10 ఏళ్ల అభివృద్ధికి అది మీరు అభివృద్ధి అనే చెప్పుకునే మాటల్లో అప్పుల్ని మేము కట్టుకుంటూ బేరీజ్ చేసుకుంటూ మళ్ళీ ప్రగతి దిశగా అభివృద్ధి దిశగా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా తీసుకొని పోతుంది. సరే అక్క, ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు అధికారంలోకి వచ్చింది. మీకు అనిపిస్తలేదా ఇప్పుడు, అరే నేను కూడా తాండూరు నుంచి నిలబడి ఉంటే అసెంబ్లీలో ఉండే వ్యక్తిని
మాట్లాడుతుండే ప్రజా సమస్యల మీద. నేను అప్పుడు కూడా మీతో ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పినని, అవును అవును. నేను పవర్ కావాలంటున్నావు అక్క, అధికారమే కావాలన్నా అని మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు అధికారం కాదు, పవర్ అనేది నా నియోజకవర్గంలో ప్రజల గురించి అభివృద్ధి కోసం మాట్లాడడానికి అసెంబ్లీలో కూర్చొని నా నియోజకవర్గం సమస్యలు మాట్లాడి అభివృద్ధి చేయడం కోసం నాకు పవర్ కావాలి. ఎవరో ఎమ్మెల్యే ఉంటే నేను వెళ్ళి వాళ్ళ దగ్గర రిప్రజెంటేషన్ కాకుండా నేను నా ప్రజలకు స్వతహాగా డైరెక్ట్గా చేసే సహాయం అందుతుంది అనేది నేను గతంలో చెప్పిన. ఎందుకంటే నేను సర్వీస్ రూట్లో నుంచి వచ్చిందాన్ని కాబట్టి ఆ డెడికేషన్. నేను ఇంటర్వ్యూకి వస్తుంటే నాకు ఒక వ్యక్తి మధ్యలో కలిసిండు. మీరు ఇందాక ఫోన్ చేసినప్పుడు ఎవరు అని అంటే కల్వ సుజాత అక్క అంటే ఆయన ఒక గొప్ప మాట అన్నాడు అక్క, మీకు చెప్పాలనిపించింది వ్యక్తిగతంగా. ఆమె ఎమ్మెల్యేగా గెలిచుంటే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటుండేనేమో, ఎమ్మెల్యే టికెట్ ఆమె వదులుకొని ఒక రాష్ట్రంలోనే ఒక మంచి పేరు సంపాదించుకున్న నాయకురాలు లెక్క అయింది, చాలా గ్రేట్ లీడర్ అని చెప్పి మాట్లాడారు. ఇటువంటి కూడా మీరు వింటా ఉంటారు కదా, ఏమనిపిస్తుంది మీరు విన్నదో? అంటే చాలా మంది అన్నారులేండి, స్వచ్ఛందంగా చాలా మంది నాయకులు అన్నారు. కొండా సురేఖ అక్క కూడా మొన్న అన్నది, అసలు నువ్వు పార్టీని విడిచిపెట్టిపోలేవు సుజాత, నువ్వు ఏడ్చినావు, బాధపడ్డావు, నువ్వు చాలా మంచి పని చేసినావు, అసలు పార్టీ విడిచిపెట్టిపోతావేమో అనుకున్నా. అంటే అట్లాంటి రాంగ్ స్టెప్స్ వేయనక్క, నేను ప్రతిపక్షంలో కొట్లాడుతుంటూ కూర్చున్న 10 ఏళ్ళు ఎన్ని ఆఫర్స్ వచ్చినా, ఎన్ని థ్రెటన్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాల్ని భరిస్తూ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడిన వాళ్ళము. అధికారంలోకి వచ్చే పార్టీని వదిలేసి ఎవడన్నా నీళ్ళేని బాయిలో దుంకుతారు అక్క, నేను బోదలుచుకోలేదు. అయినా అట్లాంటి చెడ్డ పేరు నాకు వద్దు, అధికారమే ముఖ్యది, ఏమైతే ఎప్పుడో పోతుంది. ఈ టీఆర్ఎస్ టికెట్ రాని విషయాన్ని రేవంత్ రెడ్డి గారే స్వయంగా దృష్టిలో పెట్టుకొని మీరు మళ్ళీ మాట్లాడినట్టు ఉన్నారు కదా, నా సోదరి అని చెప్పి. అవును అవును అవును, అంతే కదా. ఇప్పుడు అట్లాంటి నాయకుల దగ్గర మనం క్రెడిట్ మార్క్స్ కొట్టేసినాము అని అంటే బికాస్ ఆఫ్ మన డెడికేషన్, అది ఇంపార్టెంట్ కదా. ఒకటి, నాకు ఎప్పుడో ఒకరోజు టికెట్ వస్తుందని పూర్తి స్థాయిలో నమ్మకం ఉండి నా నియోజకవర్గాల ప్రజలకి అరే ఈమె కోటేస్తే రేపు పొద్దున ఈమె కూడా పార్టీ మారుతుందేమో అనే అపనమ్మకం ఉండొద్దు, భరోసా కల్పించాలని నేను నా నియోజకవర్గం ప్రజల కోసం నేను చాలా, అసలు అలాంటి ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా, నాకు ఎన్ని ఆఫర్స్ వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పెట్టినా, ఎన్ని వ్యక్తిగతంగా నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను పార్టీని వదిలిపోలేదు. అది నన్ను ఈరోజు కాపాడింది. ఇప్పుడు నాకు ఏదో పెద్దగా ఏదో చేస్తారనేది కాదు, ఏది చేసినా మంచి చేస్తారు, డెఫినెట్గా మంచి స్థానాన్ని కల్పిస్తారనే నమ్మకం నాకు. టికెట్ని కోల్పోయినా కాబట్టి ఆ స్థానాన్ని పూర్తి చేస్తారనే నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం చాలామంది అన్నారు నువ్వు వ్యతిరేకించలేదు, నా హక్కుని అడిగినా, దాంట్లో తప్పేం లేదు. హక్కుని అడగకపోతే అమ్మాయిని అడగంది ఎవరు అన్నం కూడా పెట్టారు. కాబట్టి నాకు టికెట్ రావాలి, నాకు టికెట్ కావాలని నేను కొట్లాడకపోతే ఎవరు ఇస్తారు, ఎవరు ఇయ్యరు కదా. కాబట్టి అందులో అప్పుడు ఫుల్ కాంపిటీషన్, అసలు అధికార పార్టీకి లేనటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఫుల్ కాంపిటీషన్. లాస్ట్ 20 days, లాస్ట్ ఇంకొక గంటలో నామినేషన్ క్లోజ్ అవుతుంది అన్న టైంకి కూడా టికెట్లు కేటాయించిన సమయం ఉంది. కాబట్టి అంత కాంపిటీషన్లో మనం తట్టుకోలేకపోయినాము, మనకు రాలేకపోయింది. అంత మాత్రం చేత ఇప్పుడు నేను ఒకవేళ జంప్ అయిపోయింది అనుకోండి, డెఫినెట్గా నేను ఏదైతే ఇంత గర్వంగా గట్టిగా మాట్లాడగలిగినో అప్పుడు ఈ వాయిస్ వస్తుందా నాకు ఈ మాట్లాడడానికి? ఇవన్నీ నా సొంతంగా నేను చాలా ఆలోచించుకునేదాన్ని, చాలా ఆలోచించి మాట్లాడేదాన్ని. కాబట్టి ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీని వణికిచ్చేటట్టు మాట్లాడిన మనం సిగ్గు శరం లేకుండా మళ్ళీ మన సొంత లాభాల కోసం పార్టీ విడిచి అటు పోతే ఎవరిని మనల్ని రేపొద్దు ఈ రోజు కాకపోతే రేపు వస్తుందేమో. ఆ నమ్మకం నాకుంది, ఆ ధైర్యం నాకుంది, ఆ సత్తా నాకుంది. ఎప్పుడన్నా ఒకరోజు సాధిస్తా, డెఫినెట్గా అసెంబ్లీలో కూర్చుంటా, అది మాత్రం పక్కా. రైట్, పార్టీ కోసం మీ ఎమ్మెల్యే టికెట్ సైతం నియోజకవర్గ ప్రజల కోసం వదులుకున్న నాయకురాలు రాబోయే రోజుల్లో క్యాబినెట్లో ఉంటారా లేదంటే? ఉండాలి, ఏమో మరి రేవంత్ అన్న మా నాయకులు అందరూ ఏం నిర్ణయిస్తారో. వాడి కులపరంగా టికెట్ రాలేదు, ఎవ్వరికి రాలేదు, మాకు వైశ్యులకే టికెట్ రాలేదు. కాబట్టి ఆ సామాజిక వర్గానికి న్యాయం చేయడం కోసం ఒకే ఒక మహిళగా రాష్ట్ర స్థాయిలో ఉన్నదాన్ని నేను. కాబట్టి ఆ స్థానాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేసి నాకు సంతోషపెట్టి మా సామాజిక వర్గానికి కూడా న్యాయం చేసి ఇప్పటికీ నమ్మవో కొన్ని 100,000 కాల్స్ వచ్చినాయి మా కమ్యూనిటీ నుంచి. నువ్వు టికెట్ కోల్పోయినవు, నీకు సముచిత స్థానం దక్కాలి, గౌరవం పార్టీకి ఉంటుంది, మన సమాజానికి కూడా ఉంటుంది, మన సామాజిక మా ఆర్యవైశ్యులకు కూడా సమన్యాయం చేసినట్టు ఉంటుంది నీకు డెఫినెట్గా. కానీ ప్రతి ఒక్కళ్ళు అన్నది ఏంటంటే నువ్వు టికెట్ త్యాగం చేసినా నువ్వు వ్యతిరేకించలేదు పార్టీని, నీకు సముచిత స్థానం రేవంత్ రెడ్డి గారు కల్పిస్తారు. డెఫినెట్గా ఆ నమ్మకం అయితే మాకున్నది. మొట్టమొదటిగా మన సామాజిక వర్గంలో ఎవరికైనా న్యాయం జరుగుతుందంటే నీకే జరుగుతుంది సుజాత. ప్రతి ఒక్కళ్ళు నమ్మండి నమ్మకపోండి, నేను భగవంతుని సాక్షిగా చెప్తున్నా, కొన్ని వేల ఫోన్లు వచ్చినాయి నాకు. అసలు గెలిచిన తర్వాత విషెస్ ఎంతమంది చెప్పినరో నాకు కూడా నెక్స్ట్ నీకేంటి ఇమీడియట్గా నాకు అడిగారు. కాబట్టి నన్ను, నా సమాజాన్ని, సామాజిక న్యాయాన్ని అన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సుజాత
లాయల్గా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాను, చేస్తూనే ఉంటా. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పార్టీ ఏ పదవి ఇచ్చినా మంచి పదవి ఇస్తారని నేనైతే నమ్మకంతో ఉన్నా. ఏది ఇచ్చినా దాన్ని సంతోషంగా ఆనందంగా స్వీకరిస్తా. డెఫినెట్గా రేపు వచ్చే రాబోయే కాలంలో మాత్రం నెక్స్ట్ ఎప్పుడైనా సరే అసెంబ్లీలో కూర్చుంటాం. రైట్ అక్క, మీ పార్టీ శ్రేణులు ఆశిస్తున్నట్టు, వ్యక్తిగతంగా మీ అభిమానులు ఆశిస్తున్నట్టు మేము కూడా ఆశిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు ఒక మంచి స్థాయిలో ఉండాలని చెప్పి, ఇంకొకటి మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పి తమ్ముడు, ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఎప్పుడు మీరు ఇప్పుడు నన్ను ఇంత ఆదరించారు అంటే మనం మీతో మంచిగా ఉన్నందుకే కదా. 10 మంది మనల్ని ఆశీర్వాదిస్తున్నారు అంటే మనకు ఆ రోజు ఎప్పుడు గర్వం లేదు, ఈ రోజు ఎప్పుడు రాదు. నేను చూడలేదా రాజశేఖర్ రెడ్డి టర్మ్లో చూసిన, రోషయ్య గారు స్వయాన నా బంధువు అయిన రోషయ్య గారి టర్మ్లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నా కూడా నేను ఎవరితో ఎట్లా ఉండాలో అట్లాగే ఉన్నా.